మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ, మసాజ్ చాలా బాగా చేస్తున్నావు మమ్మీ. మసాజ్ చేయడం నీకు అంత బాగా ఎలా వచ్చు? నీకు అలవాటా మమ్మీ అని భూమి అడుగుతుంది. అప్పుడప్పుడు మీ నాన్నకి చేస్తూ ఉంటాను అని అపూర్వ అంటుంది. మమ్మీ మమ్మీ ఇక చాలే మమ్మీ అని భూమి అంటూ ఉంటుంది. చాలా అని అపూర్వ ఇక విశ్రాంతి తీసుకుంటూ కూర్చుంటుంది. మమ్మీ కాళ్ళు పట్టావనుకో నాకు హాయిగా నిద్ర వస్తుంది మమ్మీ అని భూమి అంటుంది. నా చేతనే కాళ్ళు పట్టించుకుందాం అనుకుంటున్నావా అని అపూర్వ ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ కాళ్ళు పట్టు మమ్మీ అని భూమి అంటుంది. ఒక చేత్తో భూమి కాళ్ళని ఇక విసుగ్గా నొక్కుతూ ఉంటుంది. ఇంకో హ్యాండ్కి ఏమైంది మమ్మీ, ఆ హ్యాండ్తో కలిపి పట్టు మమ్మీ అని భూమి అంటుంది. అపూర్వ ఇక రెండు చేతులతో కాలు ఒత్తుతూ ఉంటుంది. మమ్మీ కొంచెం పైన కొంచెం కింద అని భూమి ఇక విసిగిస్తూ ఉంటుంది. పైననా కిందనా ఇప్పుడు బాగుందా అని అపూర్వ ఇక కాలు ఒత్తుతూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పు పిన్ని అని అపూర్వ ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఏమ్మాయి అపూర్వ, ఆ భూమి ప్రాణాలు తీసేసావా, పీక నులివేసావా, లేక దిండి పెట్టి ప్రాణాలు తీసేసావా అని అడుగుతూ ఉంటుంది. పిన్ని అని అపూర్వ ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడమ్మాయి, నువ్వు పీక నులిమినట్లయితే వేలు ముద్దులో పడకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే నువ్వు దొరికిపోతావు అమ్మాయి. ఆ జాగ్రత్తలు చెప్తామని ఇలా చేశాను, అదే దిండైతే అని మాట్లాడుతుంటుంది. నాకు కొంచెం ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు, నేను మాట్లాడొస్తాను అని భూమి చెప్పి అపూర్వ ఇక పక్కకు వస్తుంది. ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అపూర్వ ఇక గోరింటాకు పిన్నితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దాని ప్రాణాలు తీయలేదా అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. అది నా ప్రాణాలు తీస్తుంది. ఇక్కడ గదిలో వీడియో మాత్రమే కాకుండా వాయిస్ కూడా వినపడే సీసీ కెమెరాలు ఉన్నాయి, అదే నాతో ఆడుకుంటుంది అని అపూర్వ అంటుంది. అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది కూడా వినిపిస్తుందా అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. అవునని ఇక అపూర్వ అంటుంది. వెంటనే గోరింటాకు పిన్ని ఫోన్ కట్ చేస్తుంది. ఇక గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనకి ఏమైనా అయితే మీరేమైపోతారు అన్న భయం నన్ను చాలా భయపెట్టింది ఆంటీ, అందుకే ఆయన ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డేశాను అని భూమి అన్న మాటల్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటుంటాడు. అప్పుడే శారద ఇంటికి వస్తుంది. అమ్మ ఏంటమ్మా, ఎందుకమ్మా వచ్చేసావు? భూమి నీ దగ్గరుండి చూసుకోవాలి కదా, ఎంత నర్సులు ఉన్నా కూడా మనలా చూసుకోరు కదా, నువ్వు అక్కడే ఉండి చూసుకోవాలమ్మా అని గగన్ అంటాడు. నాకు కూడా చూసుకోవాలని ఉంది గగన్, కానీ అపూర్వ శరత్చంద్ర వచ్చారు, ఎంతైనా వాళ్ళు ఉంటే నేను అక్కడ ఉండటం కరెక్ట్ కాదు కదా, అందుకే నేను వచ్చేసాను, వాళ్ళే భూమిని చూసుకుంటారు అని శారద అంటుంది. వాళ్ళలో మీరు ఎవరిని కలవాలని మాట్లాడాలి అన్నప్పుడు ఇక భూమి శరత్చంద్ర చూపించిందన్న విషయం గుర్తు చేసుకుంటాడు. కరెక్టే, నువ్వు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు, భూమికి మనకన్నా వాళ్ళే ఎక్కువ, నువ్వు మంచి నిర్ణయం తీసుకుని వచ్చేసావు అని గగన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే పూర్ణి, మన అనుకున్న వాళ్ళు మనకు దూరం అయిపోతున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా అని పూర్ణి అంటుంది. ఇక స్టెప్స్ ఎక్కి వెళ్తున్న గగన్ ఒక్కసారిగా పూర్ణి అన్న మాటలని గుర్తు చేసుకొని అంతకుముందు భూమి అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కోడలు అంటే ఇంటిని మాత్రమే కాదు అందరినీ కూడా తనలా చూసుకోవాలి, మన మనిషి అనుకోవాలి అని భూమి అన్న మాటల్ని ఇక వేరు చేసి మాట్లాడొద్దండి, మన అని మాట్లాడండి, అందులో నేను కూడా ఒకదాన్ని మీ ఇంట్లో అని భూమి చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక శరత్చంద్ర కర్ర తీసుకొని కొట్టినప్పుడు ఇక భూమి అడ్డుపడడం, ఇక గన్నకి ఎదురు వెళ్ళి బుల్లెట్ తగిలించుకోవడం, భూమిని కాపాడినప్పుడు భూమి థ్యాంక్స్ చెప్తూ గగన్ని హక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇక గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అమ్మ, భూమికి వాళ్ళు ఎక్కువ కావచ్చు కానీ భూమి మనకు ఎక్కువ కదా, ఈరోజు నేను బతుకున్నాను అంటే దానికి కారణం భూమి. అమ్మ నువ్వే చెప్పావు కదా, నాకు ఏదైనా అయి ఉంటే మేమేమైపోయి ఉండేవాళ్ళం అని, అంటే భూమి నా ఒక్కనే కాదమ్మా ఈ ఇంటిని బతికించింది అని గగన్ అంటూ ఉంటాడు. అవునని శారదా పూర్ణి కూడా అంటారు. అమ్మ భూమి మరి మన కోసం తన ప్రాణాలు కూడా ఇవ్వాలనుకుంది కదా, భూమిని కూడా మనం అంతే ప్రేమగా చూసుకోవాలి కదమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అవునరా, కానీ ఆ శరత్చంద్ర ఉన్నప్పుడు మనల్ని దగ్గరికి రానివ్వరు కదరా అని శారద అడుగుతుంది. దగ్గరికి రానివ్వని నువ్వు దూరం అయిపోతుంటే ఎంత బాధగా ఉందో పూర్ణి అని, ఏమైపోతుందిలే మనకెందుకు అని మనం ఉండలేం కదమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. మరి ఏం చేద్దాం గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంటికి తీసుకొచ్చేద్దామమ్మా అని గగన్ అంటాడు. మరి ఆ శరత్చంద్ర ఒప్పుకుంటాడా అని శారద అడుగుతూ ఉంటుంది. ఎవరో ఒప్పుకుంటేనో ఎవరో చెప్తేనో భూమి మన ఇంటికి రాలేదు కదా, అలాగే ఎవరో ఏదో అనుకుంటారని భూమి మన ఇంటికి రాకుండా నేను కూడా ఒప్పుకోను. భూమికి ఈ సిటీలో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోయినా
తన వాళ్ళని వెతుక్కోవడానికి మన ఇంట్లో తలదాచుకుంది. అలాంటప్పుడు భూమి మన మనిషి కదమ్మా, అలాగే మన ఇంట్లో తలదాచుకుంటూ మన మనిషి అయిపోయింది. మరి మన మనిషిని వాళ్ళ మనిషి చేసుకుంటామంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? తను మనతో కలిసిపోయి మన మనిషి అయిపోయింది. మన మనిషిని మనం ఎలా వదులుకుంటాం, ఎలా దూరం చేసుకుంటాం? కానీ ఒప్పుకోవాల్సింది ఆయన కాదు, ఒప్పుకోవాల్సింది భూమిని ఒప్పించి మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మన ఇంట్లోనే ఉంది కదా, అది మీరిద్దరూ మర్చిపోయారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. మర్చిపోలేదురా, భూమిని ఒప్పించి మన ఇంటికే తెచ్చేసుకుందాం అని శారద కూడా అంటుంది. అవునని పూర్ణి కూడా ఒప్పుకుంటుంది. భూమి మన ఇంటికి వచ్చిన తర్వాత భూమి గదంతా కూడా కొంచెం ఇంప్రెసివ్గా బాగా ఉండేలా మనం గదిని రెడీ చేద్దాం పద అని గగన్ అంటూ ఉంటాడు. సరే పదన్నయ్య అని పూర్ణి కూడా చెప్తూ ఉంటుంది. ఇక్కడ చరణ్ కూడా భూమి గదిని భూమి ఫోటోలతో నింపేస్తాడు. ఇక బాగా అలంకరిస్తాడు. ఇక మొత్తం గదంతా రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వస్తుంది. ఒరే అన్నయ్య, ఏంద్రా ఇది ఇంత బాగా గదిని డెకరేట్ చేస్తున్నావు అని బిందు అడుగుతుంది. అవును, ఇది నా మువ్వ కోసం అని చరణ్ ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. అవును భూమి మన ఇంటికి వస్తుందంటే ఈ మాత్రం డెకరేట్ చేయకపోతే ఎలా? ఇంతేనా? ఇంకా నేను ఏం చేస్తానో తెలుసా? ఇదిగో రోబోట్ కూడా బుక్ చేశాను. భూమి గదిలో ఎవరూ లేకపోయినా కూడా భూమి దేనికి కూడా ఇబ్బంది పడకుండా ఈ రోబోట్ భూమిని దగ్గరుండి చూసుకుంటుంది అని చరణ్ అంటాడు. అయితే అది రావటానికి సమయం పడుతుంది కదరా, అంతవరకు ఎవరు చూసుకుంటారు అని బిందు అడుగుతుంది. ఇంకెవరు, నేనున్నాను కదా చూసుకునేదానికి అని చరణ్ అంటాడు. అంటే 24 గంటలు భూమి ఎదురుగా కూర్చొని భూమిని చూసుకుంటూ ఉంటావు అంతేనా అని బిందు అడుగుతుంది. అవును అంతేనా, భూమి మూడ్ చాలా బాగుండడానికి నేను మ్యాజిక్ లైట్స్ కూడా సెట్ చేశాను. భూమి నిద్రపోతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అదే భూమి మెలకువగా ఉన్నప్పుడు మూడ్నంతా కూడా బాగా ఉండేలా చూసుకుంటాయి. అంతేకాకుండా భూమి ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ మ్యాజిక్ లైట్స్ ద్వారా నా గదిలో ఉన్న అలారం మోగుతుంది. అప్పుడు నేను పరిగెత్తుకొని భూమి దగ్గరికి వచ్చేసి భూమికి ఏం కావాలన్నా చూసుకుంటాను. అలా సెట్ చేశాను తెలుసా అని చరణ్ అంటాడు. సరే అన్నయ్య, అలారం మోగుతుంది, నువ్వు ఏదైనా పనిలో ఉండి కదిలి ఉండవు, అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా నేను కూడా అందుబాటులో ఉండను, అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది. అది అని చరణ్ బాగా ఇక ఆలోచిస్తుంటాడు. ఒక పని చేయి అన్నయ్య, భూమి అడుగు కింద పెట్టగానే ఒక పెద్ద అలారం మోగేలా ఏర్పాటు చేసేయి అని బిందు అంటుంది. నేను ఇంత కష్టపడి అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుంటుంటే నీకు కామెడీ అయిందా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఏంటైనయ్యా, 24 గంటలు ఒక అబ్బాయి ఆడవాళ్ళని గమనిస్తూ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది చాలా ఇబ్బంది అన్నయ్య అని బిందు అంటుంది. అయితే ఏం చేయమంటావే అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఒక పని చేయన్నయ్య, ఇప్పుడు రూమ్ని ఎలా డెకరేట్ చేస్తే నీకు బాగుంటుందో అని ఒకసారి భూమికి ఫోన్ చేసి అడుగు, భూమి ఇష్ట ప్రకారం నువ్వు రెడీ చేయి అని బిందు అంటుంది. అవును కదా, ఈ ఐడియానే నాకు రాలేదే, అయినా భూమి దగ్గర ఫోన్ లేదు కదా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు పెద్ద మేధావు, మరి అపూర్వ అత్తయ్య అక్కడే ఉంది కదా, అపూర్వ అత్తయ్య ఫోన్కి చేసి అడుగు తెలుసుకో అని బిందు అంటుంది. అవును కదా అని చరణ్ ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్ భూమి గదిలోకి వచ్చి ఎలా రెడీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య, మనం రెడీ చేసే కన్నా భూమికి ఎలా రెడీ చేయాలో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా అని ఇక పూర్ణి కూడా చెప్తూ ఉంటుంది. అవసరం లేదు, నేను రెడీ చేస్తాను కదా అని గగన్ అంటాడు. అంటే భూమి ఇంప్రెసివ్ అయ్యేలా చేయాలన్నావు కదా, మళ్ళీ డిప్రెస్ కాకూడదు కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అన్నయ్య అని పూర్ణి అంటుంది. సరే నీ ఇష్టం అని గగన్ అంటాడు. పూర్ణి ఇక ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తుంది. ఇక గగన్ ఎలా రెడీ చేయాలా అని గదినంతా గమనిస్తూ ఉంటాడు. అప్పుడే చరణ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే ఏంటో చెప్పరా అని అపూర్వ చెప్తుంది. భూమి ఎలా ఉంది అత్తయ్య అని ఇక అపూర్వని అడుగుతుంటాడు. ఏంటి ఇది అడగడానికి కాల్ చేసావా, పెట్టేసాయి అని అపూర్వ గట్టిగా కోపడుతుంది. అంటే మామయ్య భూమికి ఎలా ఉందో మాట్లాడమని తెలుసుకోమని చెప్పాడు, ఒకసారి ఫోన్ ఇవ్వతయ్యా అని చరణ్ ఇక చెప్తాడు. ఆయనేమో ఇంటికి వెళ్ళి నన్ను ఇక్కడ ఇరికిచ్చేస్తాడు కదా, మళ్ళీ ఈ ఫోన్ కాల్స్ కూడానా అని అపూర్వ విసుక్కుంటూ ఉంటుంది. యాపిల్ తింటున్న భూమి దగ్గరికి వస్తుంది, ఫోన్ ఇస్తుంది. ఫోను చెవి దగ్గర పెట్టు, నేను మాట్లాడతాను అని భూమి ఇక చెప్తూ ఉంటుంది. చెప్పండి చెర్రి గారు అని భూమి అంటుంది. ఎలా ఉన్నావు భూమి అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అదేంటి నువ్వు నన్ను మువ్వ అని కదా పిలుస్తావు అని భూమి అంటుంది. అది మామూలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఇలాంటప్పుడు అలా ఎలా పిలవగలను అని చరణ్ అడుగుతూ ఉంటాడు. భూమి నువ్వు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి రావడానికి నీకోసం మామయ్య గదిని రెడీ చేయమని చెప్పాడు. నీకు ఏ పెయింటింగ్స్ అంటే ఇష్టం, నీకు రూమ్ని ఎలా డెకరేట్ చేయాలి చెప్పు భూమి, నేను దగ్గరుండి అన్నీ చేస్తానని చరణ్ అంటాడు. లేదు చెర్రి గారు, నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని భూమి అంటుంది.
అది కాదు, మామయ్య చెప్పారు కదా నువ్వు ఇక్కడికి వస్తేనే బాగుంటుంది అని చరణ్ అంటూ ఉంటాడు. నేను అంకుల్కి నేను సర్ది చెప్పుకుంటాను. ఇంతకు ముందు కూడా నేను శారద అంటే ఇంట్లోనే కదా ఉండేది, కాబట్టి అక్కడికి వెళ్తేనే నాకు సంతోషంగా ఉంటుంది, నేను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను అని ఏమీ అనుకోవద్దు, నాన్నకి నేను చెప్పుకుంటానులే అని భూమి అంటుంది. సరే మామయ్యతో జాగ్రత్తగా మాట్లాడు అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక చరణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైందన్నయ్య అని బిందు అడుగుతుంది. భూమి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట అని చరణ్ ఇక బాధపడుతూ ఉంటాడు. మమ్మీ ఫోన్ కట్టి చాలాసేపు అయింది మమ్మీ అని భూమి అంటుంది. ముందే చెప్పచ్చు కదా అని అపూర్వ ఇక ఫోన్ తుడుచుకుంటూ ఉంటుంది. మమ్మీ ఈ టైంలో నేను ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది అని భూమి అడుగుతుంది. ఏంటి ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తింటావా, అసలు నీకు బుద్ధి ఉందా అని అపూర్వ ఇక కోప్పడుతూ ఉంటుంది. నువ్వేదో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లా మాట్లాడుతున్నావు ఏంటి మమ్మీ అని భూమి ఇక అడుగుతూ ఉంటుంది.